మొత్తానికి బీజేపీ ఎప్పటినుంచో కలలుగంటున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకి సంబంధించి అనుమతి లోపలికి తీసుకురావడానికి అనుమతి లేదు. దాంతో 2 ఓటింగ్ పెట్టారు. 269 ఓట్లు ఎంపీల ఓట్లు వచ్చాయి. అయితే ఈ బిల్ పాస్ అవ్వడానికి 1/3 మెజారిటీ సరిపోదు. 2/3 మెజారిటీ ఉండాలి. సో 360కి పైగా మంది ఎంపీలు పాజిటివ్ గా ఓటేయాలి ఈ బిల్లుకి. మరి బిల్లు వీగిపోతుందా, సక్సెస్ అయి బయటకు వస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకి సంబంధించి ఒకవేళ ఈ బిల్లు పాస్ అయ్యి మళ్ళీ రాజ్యసభకి వెళ్ళాలి. రాజ్యసభకి వెళ్ళిన తర్వాత రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆమోదం పొందాలి. అప్పుడు వచ్చేస్తుంది బయటకి. సో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఎందుకు ఇంత హడావిడి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. ఇది చేయాలంటే అంటే రాజ్యాంగ సవరణ అంటారు. అది చేయాలి. ఎన్నోసార్లు చేశారు, 100 సార్లు చేశారు, 120 సార్లు వేరే వేరే విషయాల్లో ఈ విషయంలో కూడా చేయాలి. సో రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు ఏదైనా కూడా ఖచ్చితంగా 2/3 ఆఫ్ ద మెజారిటీ ఉండాలి. ముగ్గురులో ఇద్దరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంటే 10 మందిలో మీకు 7గురు గ్యారంటీ ఒప్పుకోవాలి. అంత స్ట్రాంగ్ మెజారిటీ ఉంటేనే 70% లేదా 80% ఉంటేనే మార్చగలుగుతాం ఇది ఇలాంటివి రాజ్యాంగ సవరణలు. సో ఇందులో భాగంగా ఇది గనక వస్తే బయటికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎవరికి ఇది హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి, ఎవరికి ఇది లాభం చేకూర్చే పరిస్థితి ఉంటుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను మిగతా విషయాలు చెప్తా. చంద్రబాబుకి బెనిఫిటా, జగన్ బెనిఫిట్ అనేది కామెంట్ చేయండి. అయితే చాలా మంది అంటే డిస్కషన్స్ ఏంటంటే 2027లో ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అవుతుంది. ఆల్రెడీ ఉన్నటువంటి కూటమి మీద ఇప్పటికే వ్యతిరేకత ఏర్పడింది అనేది కొంతమంది వైసీపీ వాళ్ళు అనేటువంటి మాట. టీడీపీ ఏమో అట్లాంటిది ఏం లేదు, ఎప్పుడు ఎలక్షన్స్ మేమే గెలుస్తాం ఆబ్వియస్లీ వాళ్ళు అంటారు. వీళ్ళు అట్లాగే చెప్పుకుంటారు. జబ్బలు తెచ్చుకోవడంలో మనోళ్ళు పోటీ పడుతుంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ అయినా, అదే ఎన్డీఏ సర్కార్ అయినా, ఐఎన్డీఏ సర్కార్ అయినా ఎవరున్నా ఈ బిల్లు ఎవరు తీసుకొస్తున్నా కూడా ఏ రాష్ట్రం అయినా, ఏ దేశ ప్రభుత్వం అయినా 2 సంవత్సరాలు త్యాగం చేయడానికి ఒప్పుకుంటుందా? బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా. ఒక పిఎం మీరే నేనే ఉన్నా. మన ఇద్దరిలో ఒకళ్ళం కౌన్సిలర్ అయ్యాం మన వార్డుకి. 2 సంవత్సరాలు మన కౌన్సిలర్‌షిప్‌ని త్యాగం చేసి ఎలక్షన్‌కి వెళ్ళడానికి మనం ఒప్పుకుంటామా? చాలా ఇబ్బంది పడిపోతాం. చాలా ఇదైపోతాం. అమ్మో! మన వల్ల కాదురా బాబు అని తల పగలగొట్టేసుకుంటామా? కాదా చెప్పండి? ఎగ్జాక్ట్‌లీ. సో, మనం ఒక చిన్న కౌన్సిలర్ పదవో, ఒక చిన్న క్లాస్ లీడర్ పదవే వదులుకోం మనం. ఒక 2 వారాలు ముందే ఎలక్షన్‌కెళ్దాం అంటే, ఎందుకులే 2 వారాల తర్వాత వెళ్దాం అనుకుంటాం. అలాంటిది 2 సంవత్సరాల ముందు ఒక ప్రధాన మంత్రి పదవుల్ని, ప్రభుత్వాలని పోస్ట్‌పోన్ చేసుకుంటాయా? అంత గొప్ప మహానుభావులు ఎవ్వరు లేడు ఈ దేశంలో. మోడీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి, కేఏ పాల్ దాకా, మీ దాకా, నా దాకా ఎవ్వరం లేం. అంత గొప్పోళ్ళం ఎవరం లేమిక్కడ. కాబట్టి ఇప్పుడే వస్తాయని నేనైతే నమ్మట్లా. 2029కి రెగ్యులర్‌గానే పెట్టుకొని అక్కడ కోసం మిగతా రాష్ట్రాలు అడ్జస్ట్ చేస్తారు. ఈలోపు మిగతా వాటికి ప్రెసిడెంట్ రూల్స్, గవర్నర్ రూల్స్‌లో పెడతారు తప్ప, ఇలా జరిగే పరిస్థితి లేదని నేనైతే బీజేపీని అసలు నమ్మను. కాంగ్రెస్‌ని అసలు నమ్మను. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ కేంద్రంలో వచ్చే ప్రభుత్వాలు ఈ కైండ్ ఆఫ్ థింగ్స్‌ని తీసుకొచ్చి 2 సంవత్సరాలు త్యాగం చేస్తే నేను నమ్మట్లా. మీకేమనిపిస్తుంది?